ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు జైలు నుండి విడుదలైన అనంతరం ఇంటికి చేరుకున్నాక ఆయన ఇంటికి అనేక మంది సెలబ్రిటీలు వచ్చి ఆయనను పరామర్శించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మెగా హీరోలైన మెగాస్టార్ చిరంజీవి గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారి ఆరోపణ ఏమిటంటే, ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చి అల్లు అర్జున్ గారిని పరామర్శించి వెళుతూ ఉన్నా మెగా హీరోలు మాత్రం ఎక్కడా కనబడలేదని, వారు రాలేదని, సరిగ్గా ఇక్కడే అల్లు ఆర్మీ ఒక కీలకమైన విషయాన్ని కన్వీనియంట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. అదేమిటంటే, అల్లు అర్జున్ గారిని పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా బ్రదర్ నాగబాబు గారు హుటాహుటిన అల్లు అర్జున్ గారి నివాసానికి వెళ్లి వారి ఫ్యామిలీ మెంబర్స్కు బాసటగా నిలిచారు. మరో ప్రక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ లెవెల్లో చక్రం తిప్పారు. దాని పర్యవసానమే అల్లు అర్జున్ గారికి మధ్యంతర బెయిల్ మంజూరు కావడం, నేడు జైలు నుండి విడుదల కావడం. అంతేకాదు, ఈ రోజు చిరంజీవి గారు అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి వెళ్ళకపోయినా ఆయన తరఫున ఆయన సతీమణి సురేఖ గారు వెళ్లారు. అంతేకాదు, నిన్న చిరంజీవి గారు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ అల్లు అర్జున్ గారి నివాసానికి వెళ్లారని ఆవిడ బహిర్గతం చేశారు. ఈ విధంగా మెగా హీరోలందరూ తెర వెనకే ఉండి పరిస్థితులన్నీ చక్కబెట్టి అల్లు అర్జున్ గారు విడుదల కావడంలో ఎంతో కృషి చేయగా, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మాత్రం చాలా అమాయకత్వంతో మూర్ఖంగా మెగా హీరోలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే అల్లు ఆర్మీకి మెగా ఫ్యాన్స్ నుండి బ్రహ్మాండమైన కౌంటర్లు పడుతున్నాయి. మెగా హీరోల సంగతి తర్వాత వారిని స్వయంగా అల్లు అర్జున్ గారే ప్రక్కన పెట్టారు కదా. మరి అల్లు అర్జున్ గారికి థిక్కెస్ట్ ఫ్రెండ్, సోల్మేట్ అయినటువంటి శిల్పా రవిరెడ్డి గారు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ ప్రశ్నకు మాత్రం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ నుండి జవాబు లేదు, సౌండ్ అంతకంటే లేదు. ఒక్క శిల్పా రవిరెడ్డి గారు మాత్రమే కాదు, ఇతర టాలీవుడ్ హీరోలైనటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, ప్రిన్స్ మహేష్ బాబు గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు వంటి వారు కూడా అల్లు అర్జున్ గారిని పరామర్శించలేదు. అంత మాత్రాన వారిని తప్పుపట్టలేం. ఎందుకంటే వారిలో చాలా మంది అల్లు అర్జున్ గారికి పర్సనల్గా ఫోన్ కాల్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఏదైనా ఆరోపణ చేసే ముందు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ముందు వెనక చూసుకోవాలి, తెలివితేటలు పెంచుకోవాలి.